అక్క కళ్ళు మూసుకోవాలి ప్రార్థన కళ్ళు మూసుకోవాలి ప్రార్థన ప్రార్థన కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి మీరు మాట్లాడదు ఇంకా అడగరా ప్రేమ చిన్న దేవాన్ని దేవుడు ప్రభావానికి ఎంతో నాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎక్కడికిగా ఉంటున్న దేవుడు దేవానికి ఎంతో నాలు చెల్లించుకుంటున్నాను దేవానికి నాలు చెల్లించుకొని దేవానికి ఎంతో నాలు పాటలు సహాయించండి కథ ద్వారా ప్రభావించిన చూపించి వచ్చినటువంటి నాలు చెల్లిస్తున్నాను కావాల్సిన వారిని తీసుకురండి ప్రభావ ఇంకెంతోమంది పిల్లలు మన వీధులు ఆడుకుంటున్నారు ప్రభావం జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి వారితో మాట్లాడిన ప్రభావ మీ సన్నిధిలో నాయన అట్లా తల్లి దేవ కొద్దిసేపు కూర్చోడానికి మాటలు వినే బిడ్డలుగా వచ్చింది ప్రభావ తల్లి దేవాలన్న జీవం కలిగిన దేవుని వాక్యం రాయబడిన ఆయన తల్లి జీవం కలిగిన మాటలు ప్రభావ వారు వినట్లుగా మీరు సహాయించి పరిగణించండి వారితో మీరు మాట్లాడుతున్నారు తీసుకురావాలి పట్టుదల దేవ కొద్దిసేపైన వారి ప్రభావిస్తాను నాన్న తల్లి ఉండడానికి సహాయించి వారికి మంచి మనసు ఇచ్చింది ప్రభావ నేను అనుకుంటున్నాను సమయాన్ని ఆశీర్వాదకరంగా దేవునికి రావాల్సిన తీసుకురమని ఆశీర్వించుకోండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అడుగు వారి దగ్గర ఒకరు కూర్చోండి మీరు కూడా లైన్ కూర్చోవాలి వెనక చూసినారు అనుకో కావాలా పోయిస్తే అక్కడ పోసిందిరా పిల్ల పాసరే అదాడు పాడదాం మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును పాడేదం యేసు ప్రభువునకు సమస్తమిచ్చినా సృష్టికర్తకు నీకు ఇద్దరు లైన్ ఉందారా నీకు ఇద్దరు లైన్ ఉందా ఇంకా లైన్ ఉందా ఇక్కడ అరవకండ్రా జాగ్రత్త పాట సంఖ్య 281 Thank you.
బంగారు నగలు నా కొరకు ఇల్లు నచ్చింది నా ఈశ్వరు బంగారు నగరులో నా కొరకు యేసు కట్టుచున్నాడు నా యేసురాజు సుందరమైన నగరం రత్నాల రాసుల పరమపురం సుందరమైన నగరం రత్నాల రాసు పరమపురం బంగారు నగరులో నా కొరకు ఇల్లు కట్టు ఆ యేసురాజు తానుండ చోటుకుని పోవుటాకు తానుండే నా యేసురాజు తానున్న ఇద్దరు ఉండాలి వెనక్కి పోయినా అనుకో వస్తుంది బాధలు లేని నగరం రోదన లేని పరమపురం బాధలు లేని నగరం రోదన లేని పరమపురం బంగారు నగరులు నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు పడదు బంగారు నగరులు నా కొరకు నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు నీవును యేసునంగీకరించిన కట్టును నీకును ఇల్లు నీవును యేసునంగీకరించిన కట్టెను నీకును ఇల్లు ఆకలి లేని నగరం చీకటి లేని కనానుపురము ఆకలి లేని నగరం చీకటి కాని పరమపురం బంగారు నగరులో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు పడలు బంగారు నగరులో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు ఏసే ఫస్ట్ అనేది యాక్షన్ ఉంది కదా మళ్ళీ మనం 650 మెరిసేది కదా మీరు మాట్లాడు ఏమి మాట్లాడుతున్నాను బంగారు లోకం పాట యాక్షన్ ఉంది కదా చిన్ని తమ్ముడా నా చిత్త చెల్లెగా ప్రార్థన విలువ నీకు వచ్చింది రాడికి పాట సంఖ్య 655 పాట సంఖ్య 655 చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా ప్రార్థన ఎంతో బలమైనది అన్నివేళలో జయమిచ్చును ప్రార్థన ఎంతో బలమైనది అన్ని వేళలో జయమిచ్చును ప్రార్థనయే మన ఊపిరి మరువక నీవు ప్రార్థించుము ప్రార్థనయే మన ఊపిరి మరువక నీవు ప్రార్థించుమా
శ్రమలలో అతనిని కాపాడెను. ఓ నా దేవుని ప్రార్థించగా శ్రమలలో అతనిని కాపాడును. నీవు కూడా ప్రార్థించుము, శ్రమలలో నిన్ను కాపాడును. నీవు కూడా ప్రార్థించుము, శ్రమలలో నిన్ను కాపాడును. నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? కుష్ఠరోగి ప్రభును ప్రార్థించగా కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. కుష్ఠరోగి ప్రార్థించగా కుష్ఠరోగి ప్రభుని ప్రార్థించగా కుష్ఠరోగి శుద్ధి అయ్యెను. నీవు కూడా ప్రార్థించుము, నీ రోగము స్వస్థపరచును. నీవు కూడా ప్రార్థించుము, నీ రోగమును స్వస్థపరచును. చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా నీకు తెలుసా? చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? ఎలీషా దేవుని ప్రార్థించగా చాచిన చిన్నవాని బ్రతికించెను. ఎలీషా దేవుని ప్రార్థించగా చాచిన బాలుని బ్రతికించెను. నీవు కూడా ప్రార్థించుము, నిన్ను కూడా రక్షించును. నీవు కూడా ప్రార్థించుము, నిన్ను కూడా రక్షించును. చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? చిన్ని తమ్ముడా నా చిట్టి చెప్పడాలి ప్రార్థన విలువ నీకు తెలుసా? పౌలు దేవుని ప్రార్థించగా తండ్రి బాగుపడెను. నీవు కూడా ప్రార్థించుము, నీ అవసరము తీర్చును. చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? చిన్ని తమ్ముడా నా చిట్టి చెల్లెలా ప్రార్థన విలువ నీకు తెలుసా? నిల్చోండి, నిల్చోవాలి. మళ్ళీ వాళ్ళిద్దరు బంగారులో మెలిసి వచ్చు కదా. చూడ అక్కడ చూడాలి, అక్కలను చూసి పాడాలి మీకు. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించే పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించే పరలోక రాజ్యం. బంగారు వీణలు బంగారు ఇల్లు, బంగారు వీణలు మెరిసేటి దూతలు. బంగారు వీణలు బంగారు ఇల్లు, బంగారు వీణలు మెరిసేటి దూతలు. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం.
జీవజల నదియు జీవ వృక్ష ఫలముల్ మరణమేలేని నిత్య జీవముండును. జీవజల నదియు జీవ వృక్ష ఫలముల్ మరణమేలేని నిత్య జీవముండును. బంగారు లోకం పరలోక రాజ్యం, బంగారు లోకం చూడాలి. ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. సూర్య చంద్రులుండరు, చీకటే ఉండదు, నీకు నాకు నిత్యమైన ఆనందముండును. సూర్య చంద్రులుండరు, చీకటే ఉండడు, నీకు నాకు నిత్యమైన ఆనందముండును. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించే పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం, ప్రభు యేసు నివసించే పరలోక రాజ్యం. వస్తావా 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 మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను, మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను, అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు, అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు. లల్లలా 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 ఓ వెళ్తావా వెళ్తావా వెళ్తావా, సతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా, పిచ్చోడంటాడు నిన్ను, వెలగొడతాడు నిన్ను, పిచ్చోడంటాడు నిన్ను, వెలగొడతాడు నిన్ను, చేచే పోపో అందరి నుండి దూరం చేస్తాడు, చీచి పోపో అందరి నుండి దూరం చేస్తాడు. లల్లలా లల్లలా అది పడ్డది. హీరోవాను జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్ముతే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరో మాట ఇశానపోతా చీరమాట కొంచెం సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ రోబో నడిచిన హీరో మాత్రం కావు. సచిన్ వారు సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ రోబో నడిచిన హీరో మాత్రం కావు. హీరో మాట ఇచాకు పోతా చియాకు మాట చోలో, చిటికి మోచా చియాకు పోతా ఇయా ఇయా యో. ఎసపు వాలే యోబు వాలే యోనా వాలే మారు, దేవుని ఆశీర్వాదం పొందు. దావీదు వాలే మోషే వాలే మారు, దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు. హీరోవాను జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. చిగురుకుపోతా ఇచాకుపోతా చీరకుపోతా చీలో, చిగురుకుపోతా చీరకుపోతా ఇయ్యా ఇయ్యా. యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు, దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు. యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు, దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు. హీరోవాను జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్ముతే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఈచకు మాట ఇచాకు పోతా చీరకు మాట చోలో, చిటికి మాట చీరకు ఇయ్యా ఇయ్యా యో. పాట పాడతాను.
అందరికంటే యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా అందరికంటే యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా అందరికంటే యేసే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే 510 నీకొచ్చా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా పరలోకమిచ్చేది నన్నే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా పరలోకమిచ్చేది నాకే ఫస్ట్‌గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్‌గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్‌గా మలబడి యేసే ఫస్ట్‌గా అందబడాలి యేసే ఫస్ట్‌గా అందరికంటే యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా అందరికంటే యేసే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా పరలోకమిచ్చేది నన్నే ఫస్ట్‌గా పరలోకమిచ్చేది నన్నే ఫస్ట్‌గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్‌గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్‌గా యేసే ఫస్ట్‌గా యేసే ఫస్ట్‌గా అందరికంటే యేసే ఫస్ట్‌గా మీరిద్దరు నువ్వు పాడదాం వచ్చు నీకు దారా ఇట్లా ఓరక్షణ చేస్తున్నాడు దారా ఏడికిరా ఇడికిరా స్థుతులు పాడదామా రేపు మీరు అటు చేయండి వాళ్ళు ఇటు చేస్తారు సరేనా స్థుతులు పాడదాం అది స్థుతులు పాడదాం అన్నది ఆడ అన్నోళ్ళు చేస్తారు మీరు ఇక్కడ చేయండి సరేనా కనపడుతుంది చూడక్క స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు చేయాలి స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభులను ఆరాధించి పూజింతును రారాజును మరణము జయించిన యేసు ప్రభులను ఆరాధించి పూజింతును రారాజును పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన పాడాలి గట్టిగా సృష్టికర్తకు పళ్ళు చెవులు వచ్చాక ఆడ అన్నోళ్ళు చేస్తారు చేయండి సరేనా నా కళ్ళు చెవులు మొక్కునోరు యేసు కోసమే నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే నా కళ్ళు చెవులు మొక్కునోరు యేసు కోసమే నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే పరిశుద్ధత నా దీయుమా పరిశుద్ధత నా దీయుమా పగలు పాడి నాట్యమాడెదం పెప్పే 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 డుమ్ 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 లా 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ అయిపోయింది సార్ కూర్చోండి ఎర్రోళ్ళు లాగా తీస్తున్నారు కదా ఎర్రోళ్ళు పెద్ద మా డైస్ నడుచుకోక ఒకసారి ఏంది నీ రోగం ఏంది అంతే బాధ ఏంది కూర్చోవాలి పిల్లలు ఏ ఇద్దరు కూర్చోమన్నాగా చేతులు కట్టుకుందాం పాడదాం చేతులు కట్టుకుందాం పాట పాడదాం మీ చేతులు కట్టుకోవాలి చేతులు కట్టుకుందాము చేతులు కట్టుకుంటాము మాట్లాడతా ఉంటాము భక్తితో కూర్చుంటాము యేసుని సంధింప భక్తితో కూర్చుంటాము యేసుని సంధింప జరగ ముందు ఏయ్
అయిపోయింది పోయి ఏయ్, సరే కూర్చో. సరే కూర్చో కూర్చో. మాట్లాడకూడదు మాట్లాడితే కూర్చుదా. చాక్లెట్ కావాలా నీకు? కావాలా? మరి అది ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి చాక్లెట్. సైలెంట్ బైబిల్ మీద మరి ఎవరి స్టోరీ వింటున్నా? మీరు ఎవరి స్టోరీ విన్నారు? అది అడిగింది. ఎవరి స్టోరీ? రాహాబుని గురించి విన్నాం కదా. రాహాబు ఇప్పుడు ఎవరి ప్రజలు ఎక్కడ నివసిస్తుందామా? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసిస్తుంది. అంటే దేవుని ప్రజలతో కూడా ఆమె ఉంది. ఆమె యొక్క వంశావళిలో నుంచి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు. ఆమె పేరు ఎక్కడ రాయబడిందంట? దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. సోదరితోనే ఉంటుంది. సైలెంట్ ఉండాలి. సైలెంట్ కూర్చో. ఎవరు సైలెంట్ ఉంటే వాళ్ళకి 2 చాక్లెట్ చాలా. చూడాలి. బైబిల్ ఏం దగ్గర చేతులు కట్టుకోమన్నా మీకు. ఇప్పుడు మనం ఎవరి గురించి ఉందామంటే యెహోషువ. ఎవరు? ఇక్కడ చూడాలి. బైబిల్లో ఎవరి పేరు ఉంది? యెహోషువ పేరుంది. ఇంకా ఆయన పేరుతో ఒక గ్రంథం కూడా ఉంది కదా, యెహోషువ గ్రంథం. బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో యెహోషువ అనే గ్రంథం కూడా ఉంది. ఈ యెహోషువ ఎవరితో పాటు ఉన్నాడు అంటే మోషేతో పాటు ఉన్నాడు. ఎవరితో పాటు ఉన్నాడంట? మోషేతో పాటు ఉన్నాడు. మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకోవటానికి కదా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. వినాలా? చెప్పాలా మీరు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని రావడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేతో పాటు ఎవరున్నారంటే ఎవరున్నారు ఇక్కడ? యెహోషువ. ఎవరు? యెహోషువ కూడా మోషేతో పాటు ఉన్నాడు. మోషే ఎలాగైతే దేవునికి లోబడినాడో, దేవుని మాట విన్నాడో, దేవునికి విధేయత చూపించినాడో, ఈ యెహోషువ కూడా ఏం చేస్తున్నాడంట? దేవుని మాట దేవుని మాట ఎవరింటి వచ్చినారు? మోషే విన్నాడు. మోషే దేవుని మాటకు లోబడినాడు, విధేయత చూపించినాడు. అలాగే ఎవరు చూపిస్తున్నారంట? మోషే ఎలాగ నడుచుకున్నాడో ఇప్పుడు ఎవరు నడుచుకుంటున్నారు అంటే యెహోషువ కూడా నడుచుకున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినాక ఇక్కడ చూడాలి. మీరు ఎటు చూస్తారు? చూడాలి. ఊరికి చెప్పాలా? బొమ్మలు తీసేసి మీరు ఎందుకు తల తీర్చుకుంటున్నారు? ఇక్కడ చూడాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు మోషే ఏమైపోయినాడు? చనిపోయినాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకుడు కావాలా వద్దా? కావాలి కదా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రజలు నడిపించాలంటే నాయకుడు ఎలాగుండాలి? ఇప్పుడు మీకు స్కూల్లో టీచర్ అనుకోండి, చదువు రాని టీచర్ వచ్చి మీకు చదువు చెప్తే మీకు వస్తుందా? వస్తుందా? రాదు కదా. అట్లనే ఇప్పుడు యెహోషువకు దేవుని గురించి ఏం తెలియకుండా ఎలాగ నడిపిస్తాడు దేవుని ప్రజల్ని? సాధ్యం అవుతుందా? అయితే ఈ యెహోషువ ఎవరితో పాటు ఉన్నాడంట అంటే మోషేతో పాటు ఉన్నాడు. మోషే ఎలాగ దేవుని మాటకు లోబడినాడో, ఎలాగ విధేయత చూపించినాడో అలాగే ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారంట? యెహోషువ కూడా చూపిస్తున్నాడు. దేవునికి లోబడిన వాడు ఎవరు? యెహోషువ. దేవునికి భయపడేవాడు ఎవరు? యెహోషువ. అందుకే దేవుడు చెప్తున్నాడు యెహోషువతో ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఈ యొక్క మోషే ఏం చేస్తున్నాడంటే నాయకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి లోబడిన వాడుగా, దేవుని మాట వినేవాడుగా, దేవునికి విధేయత చూపేవాడుగా ఎవరున్నారంట? యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఏం చెప్పేవాడంటే దేవుని యొక్క మార్గాలు ఎవరికి నేర్పించేవాడు?
ఇశ్రాయేలు ప్రజలకి నేర్పించేవాడు. తాను దేవుని మాట వినకుండా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినారంటో ఇశ్రాయేలు ప్రజలు వింటారా? వినరు. ఈ యెహోషువ ఎలాగున్నాడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదివేవాడు, ధ్యానించేవాడు. అర్థమైందా మీకు? దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు, దేవునికి భయపడేవాడు. అందుకే యెహోషువతో ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు అంటే చాక్లెట్ ఇస్తుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ యెహోషువ భయపడుతున్నాడంట. పంపించే ఈ యెహోషువ ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడంటే ఇంతమంది ప్రజలను నేను ఎలాగా నడిపించగలను? ఇక్కడ మీరు వాళ్ళు వదిలేసినట్టు నేను ఇంతమంది ప్రజలను ఎలాగ నడిపించగలను? ఇప్పుడు మోషే లేడు కదా, ఇప్పుడు ఎవరు నడిపించాలా? యెహోషువ నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంటే చాలా మంది. ఎంతమంది? చాలా మంది అన్నమాట. వారిని నడిపించాలంటే ఎంత జ్ఞానం ఉండాలి అసలుకి కదా. ఈ యెహోషువకు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడైనాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడకు. ఇక్కడైనా మీరు ఏమంటున్నాడంటే నీవు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. ఏమంటున్నాడు దేవుడు? భయపడకము, నువ్వు దిగులు పడకము, నేను నీకేమై ఉంటా? తోడై ఉంటా. నువ్వు అడుగు పెట్టు, ప్రతి స్థలము నీకు ఇస్తా అని ఎవరితో చెప్తున్నాడు అంటే యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు అంటే దేవుని మాట విని దేవునికి లోబడుతున్నాడు, దేవునికి విధేయత చూపుతున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని మాట విని దేవునికి లోబడినప్పుడు దేవునికి విధేయత చూపించాడు. మన మాట కూడా దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడా? మనం దేవుని మాట వినకుండా, దేవుని మాటకి లోబడకుండా, విధేయత చూపించకుండా మనం ప్రార్థన చేసినాం అనుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడు వింటాడా? మన ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడు వింటాడు మన ప్రార్థన అంటే మనము లోబడినప్పుడు, మనము దేవుని మాటకు భయపడినప్పుడు. అందుకే బైబిల్లో ఉంది ఏమనిందంటే చిన్నపిల్లలారా నా ఎదుకు రండి, నేను యెహోవా యందు మీకు భయభక్తులు నేర్పేదను. ఏం నేర్చాడంట అంటే దేవుని యందులో భయభక్తులు మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. దేవుని మాటకు లోబడి విధేయత చూపించాలి. ఇంకా యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే శత్రువులు మీదకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవరు వచ్చారంట? శత్రువులు యుద్ధానికి వచ్చినారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా, మేము శత్రువులను జయించేంత వరకు ఏం కావాలంటే సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఏం కావాలి? ఆగిపోవాలి. సూర్యుడు చంద్రుడు ఆగిపోతాడా? సూర్యుడు చంద్రుడు ఆగిపోడు. సూర్యుడు వచ్చే సమయానికి సూర్యుడు వస్తాడు, చంద్రుడు వచ్చే సమయానికి అంటే పగలు వస్తుంది, చీకటి వస్తుంది, అంటే సమయం దాటిపోతానే ఉంది. యెహోషువ ఏమని ప్రార్థన చేసినట్టే ప్రభువా, కడినా మీరు మేము వారిని జయించి వెనకల ప్రశ్న ఏమందా? యెహోషువ ప్రార్థన చేస్తాం, ప్రభువా మేము శత్రువులు జయించేంత వరకు సూర్యుని ఆపిపోయి ప్రభా, చంద్రుని ఆపిపోయి ప్రభా అంటే దేవుడు ఏం చేసినాడంట? యెహోషువ ప్రార్థన విని ఎవరు ఆగిపోయినారంట? సూర్యుడు ఆగిపోయినాడంట, చంద్రుడు కూడా ఆగిపోయినాడు. అది సాధ్యం అవుతుందా అంటే ఎలాగ సాధ్యమైంది? యెహోషువ ఎలాగైతే మోషే దేవుని మాటకు విని లోబడి దేవుడు చెప్పింది మోషే ఎలాగ చేస్తూ వచ్చినాడో, ఇక మోషే శిష్యుడైన యెహోషువ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అలాగూ చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏం చేయాలంట? దేవుని మాటకు లోబడాలా, విధేయత చూపించాలి. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి యెహోషువను ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ వినాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే నశించిపోయే ప్రజలకు దేవుని గురించి చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. అందుకే మనం పోయిన వారం ఒక పాట పాడాం కదా, చిన్నలను మేము పిల్లలను దేవుని కొరకు పని చేస్తాం,
దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న చిన్న పిల్లలం మేము కదా. ఏం చేస్తారంట? ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తుంది? నయమానుకి చెప్పింది. నయమాను మార్చబడినాడు. తన సైన్యం అంతా కూడా ఏమైపోయింది? మార్చబడింది కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ చిన్నదాన్ని దేవుని పని కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి మోషే తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తున్నాడు? వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాడు. వారికి దేవుని మాటలు చెప్తూ, దేవుని మార్గం వారికి బోధిస్తూ ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? కనాను దేశానికి వారిని నడిపించిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూడాలి. ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని ప్రజలతో కూడా దేవుని మార్గాన్ని వారికి చెప్తూ ఏం చేస్తున్నాడు? వారితో కూడా యెహోషువ ఏం చేస్తున్నాడంటే యెహోషువకు వీరందరూ కూడా లోబడుతూ వచ్చినారు. మొదట ఎవరు లోబడినారు? మోషే లోబడుతూ వచ్చినాడు కదా. మోషే దగ్గర ఎవరుంటూ వచ్చినారు? యెహోషువ ఉంటూ వచ్చినాడు. మోషేని చూసి యెహోషువ ఏం నేర్చుకున్నాడు? దేవుని మాట వినేది, దేవునికి లోబడేది, దేవునికి విధేయత చూపించేది, దేవుడు చెప్పింది ఎవరు నేర్చుకున్నారు? మోషే ఎలాగ నేర్చుకున్నాడు? మోషేని చూసి యెహోషువ నేర్చుకున్నాడు. యెహోషువను చూసి ఎవరు నేర్చుకున్నారంట? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? యెహోషువకి భయపడుతున్నారు, యెహోషువ మాట వింటున్నారు. మనం ఏం చేయాలా? మనం మన తల్లిదండ్రులైన వారు ఏది చెప్తే అది చేయాలి. అర్థమైందా? ఏది చెప్తే అది చేయాలి. అంటే పెద్దలైన వారు మనకు చెప్పినప్పుడు మన వారి మాట ఏం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? వారి మాట వినాలా, వారికి లోబడాలా. దేవుడు ఇప్పుడు ఈ సమయంలో దేవుని మాటలు నీకు నాకు ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే దేవుని ఏర్పాట్లు ఎవరున్నారు? మీరున్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మీకు దేవుని మాటలు చెప్తున్నారు. మీరు దేవుని మాటలు విని ఏం చెప్పాలా? మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. చెప్తారా? చెప్పినారా? ఒక్కరికైనా చెప్పినారా? మీరు చెప్పినారా? ఎప్పుడు చెప్పలే కదా. మీకు తెలియదు కదా యేసు ప్రభు ఎవరు? తెలుసా? తెలియదు. మరి ఏం చేయాలా? మీరు చెప్పాలా. మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరు ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ మీ మాట విన్నారా? వింటారా? అందరు వినరు కానీ మీ ఫ్రెండ్స్ వింటారు కదా. వారు ఏది చెప్తే వారి మాట మీరు వింటారు, మీ మాట వాళ్ళు కూడా వింటారు. వారిని మీరు ఏం చేయాలంటే ప్రేమించాలా. వారు అడిగింది మీరు ఏం చేయాలా? ఇవ్వాలి. అప్పుడు మీరు దేవుని గురించి చెప్పినారనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? దేవుని మాటలు మీరు చెప్పినప్పుడు వారు కూడా వింటారు. చెప్తారా? చెప్పరా? యెహోషువను దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే అనేకులకు మనం దేవుని గురించి చెప్పడానికి, అనేకులను దేవుని మందిరానికి నడిపించడానికి. అర్థమైందా? అనేకుల్ని దేవుని ఇంటికి తీసుకుని రావడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రండి చెప్తారండి. కంటతో కావాలా? పోయిన వారం కంటతో చెప్తున్నాను. ఎందుకనగా యేసు ఇతడును అబ్రహామును కుమారుడని, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకా 19:9. ఇంకా ఎవరు రండి. చిన్న నేర్చుకున్నా రావాలి. అయిపోలేదు. లాస్ట్ ప్రార్థన అయిపోయినాక రాసుకోవాలి. ఇంకా చెప్పలేదు ఆంటీ. చెప్పలేదు తర్వాత ఇక్కడ వినాలి. రక్షణ వచ్చి ఉన్నది. లూకా 19:9. ఇంకెవరు రావాలి? సమయం పోదు.
కావాలి. అక్కడ వాక్యం వినరా? ఎందుకనగా నేడు ఇప్పుడు కంటితో వాక్యం పలకండి. కంటితో వాక్యం అందరు పలకాలి. ఇప్పుడు కంటితో వాక్యం అందరు పలకాలి. నీవు బ్రతుకు దినములన్నిటినీ ఏ మనుషుడును నీ ఎదుట నిలువక ఇండును నేను మోషేకు తోడైండునట్టు నీకును తోడైందును. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలువక ఇండును నేను మోషేకు తోడైండునట్టు నీకును తోడై ఇందును. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోషువకి, నేను మోషే నీ ఎదుట ఏ మనిషి కూడా నిలువలేడు. ఎందుకు అంటే యెహోషువకు ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. మనకి ఎవరు తోడు ఉండాలా? ఎవరు తోడు ఉండాలి చెప్పాలా? ఎవరు ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. అర్థమైందా? దేవుడు ఏమై ఉండాలి? మనకి తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలా, దేవునికి లోబడాలా, దేవునికి విధేయత చూపాలి. ప్రార్థన చేసుకో, మోకరించండి అందరూ. ప్రార్థన చేసుకోవాలా. ప్రభా మోషేకు తోడై ఉన్నట్టు, యెహోషువకు తోడై ఉన్నట్టు నాకు కూడా తోడై ఉండి ప్రభా, నేను నీ మాట వినడానికి, నీకు లోబడటానికి, నీకు విధేయత చూపించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలా. దేవుడు ఏం చేస్తున్నాడంట? యెహోషువను ఏర్పరచుకున్నట్టు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంతో మంది ఉన్నారు కదా, వారందరిలో మనం ఏం చేస్తున్నాడంటే దేవుడు తన పని కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని పని చేసే వారంగా ఉండాలా. మోకరించాలా. ఎవడు ప్రార్థన, అందరూ ప్రార్థన, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా. మళ్ళా కళ్ళు మూసుకోవాలి. అందరూ పైకి చిన్నారి మళ్ళీ రాసుకుని ముందు మోకరించి కళ్ళు మూసుకో. తర్వాత రాసుకుంటారు. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి మీరు మనసులో. ఏసై నన్ను కూడా క్షమించు, నా పాపాలు క్షమించు, రక్తంతో కడిగేసి నన్ను నీ బిడ్డగా చేసుకునేసని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, మారని మార్పులేని దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభు నీ సన్నిధిలో చేరి మనం స్తుతించి గణపరచడానికి ప్రభు, చిన్న బిడ్డలముగా ప్రభు ఈ సన్నిధిలో ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. పాడే పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చినారు ప్రభు. చిన్న బిడ్డలు కూడా ఇంకా చక్కగా నన్న పాడడానికి కూడా మీరే సహాయించండి ప్రభు. వారి దృష్టి మీ మీద ఉంచడానికి నన్ను కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాడే పాటలు సహాయపడుతూ వచ్చినారు. నన్న కథ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభు. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ప్రభు మోషేను కోరుకుంటూ వచ్చినారు ప్రభు. మోషే తర్వాత ప్రభు యెహోషువను ఏర్పాటు చేసుకున్న దేవుడు తండ్రి. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు మోషేకు తోడై ఉండినట్లుగా ప్రభు
యెహోషువను కూడా ఏర్పాటు చేసుకుని యెహోషువా కూడా మీరు తోడే ఉన్నందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాయి. బ్రతుకు దినములు ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనేరడని సెలవిస్తున్నారు ప్రభా నా తండ్రి. ఎందుకంటే ప్రభా మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్న వారి దేవుడివే మాకు దేవుడు అయినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్న వారికి తోడై ఉండి వారిని నడిపించినట్టుగా ప్రభా మీరు మమ్మల్ని కూడా ప్రభా ఈ లోకంలో ప్రభా జీవిత యాత్రలో ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మా పిల్లలైన వారిని ప్రభా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పిల్లలు కూడా ప్రభా చిన్న వయసు నుంచే మీ మాట విని మీకు లోబడి మీకు విధేయత చూపించి ప్రభా నీ యొక్క వాక్యం పట్ల ప్రభా నా ప్రేమ నా తండ్రి దేవా నీ వాక్యం మీద ఆసక్తి కలిగి జీవించినట్టుగా సహాయించు. చిన్ననాటి నుంచే ప్రభా భయభక్తులు కలిగి ఉన్నట్టుగా కృప చూపించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మోకరించిన చిన్నబిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదువులు సహాయించండి. ఈ నెల 15 నుంచి ప్రభా ఎగ్జామ్స్ ఉన్నాయి తండ్రి. కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఎక్కువ వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎండకు కావాల్సిన నన్ను తట్టుకునే శక్తి దయచండి ప్రభా. మంచి ఆరోగ్యంతో కూడా నింపండి ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయి. కుటుంబాన్ని దీవించండి. చంద్రశేఖర నాకు ముగ్గురు బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. ఆరిత అదేవిధంగా చిన్నారి బిట్టు ప్రభా హాస్టల్ కొరకై ఎగ్జామ్ రాసినప్పుడు ప్రభావానికి ఇచ్చిన సీటుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. మరి ఎక్కడ ఉన్న ప్రభా నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రభా నా తండ్రి. వారి చిన్న వయసులో రక్షణ మార్గన్స్ దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఇంకా చిన్న బిడ్డలు కూడా దీవించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.